నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల క్యాష్లెస్ హెల్త్ కార్డుల గురించి మే 19న వచ్చిన తాజా ప్రభుత్వ ఉత్తర్వులు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి కదా. అసలు ఆ ఆర్డర్స్లో ఏముంది, డిపెండెంట్ల అర్హతల గురించి స్పష్టంగా వివరంగా ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనందరి ముందున్న అతిపెద్ద ప్రశ్న ఒకటే. అసలు ఈ డిపెండెన్స్ లేదా ఆధారపడినవారు అంటే చట్టప్రకారం ఎవరు? దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో, టీచర్లలో విపరీతమైన కన్ఫ్యూజన్ ఉంది. ఎవరిని హెల్త్ కార్డులో చేర్చాలి, ఎవరిని చేర్చకూడదు అనే దానిపై ఉన్న డౌట్స్ అన్నీ ఈరోజు క్లియర్ చేసుకుందాం. ముందుగా మొదటి విభాగం, ద హెల్త్ కార్డ్ కన్ఫ్యూజన్. అందులో ద 1972 రెఫరెన్స్ గురించి చూద్దాం. అసలు ఈ గందరగోళానికి పునాది ఎక్కడ పడిందో తెలుసా? కుటుంబ సభ్యుల డేటా సేకరించడానికి ప్రభుత్వం ఏకంగా 50 ఏళ్ల క్రితం నాటి 1972 తెలంగాణ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్లోని సెక్షన్ 7ని ప్రామాణికంగా తీసుకుంది. అక్కడే మొదలైంది అసలు కథ. ఇక రెండవ విభాగం, హూ ఎగ్జాక్ట్లీ ఇస్ ఫ్యామిలీ. అందులో డిఫైనింగ్ డిపెండెన్స్ బై జెండర్. ఇది వింటే కాస్త ఆశ్చర్యపోతారు. ఈ 1972 నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా కుటుంబం అనే పదానికి నిర్వచనం ఉద్యోగి పురుషుడా లేక మహిళ అనే దానిపై ఆధారపడి పూర్తిగా మారిపోతుంది. ఎలాగంటే, పురుష ప్రభుత్వ ఉద్యోగి విషయంలో కుటుంబమంటే అతని తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, దత్తపుత్రుడు, అలాగే స్టెప్ పిల్లలు కూడా వస్తారు. అదే మహిళా ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆమె తల్లిదండ్రులు, భర్త, పిల్లలు అని మాత్రమే నిర్వచించారు. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, వీరంతా ఆ ఉద్యోగితో పాటే నివసిస్తూ ఆర్థికంగా పూర్తిగా వారిపైనే ఆధారపడి ఉండాలి. ఇక్కడే మరో ఆసక్తికరమైన లీగల్ పాయింట్ కూడా ఉందండోయ్. అదేంటంటే 1972 రూల్స్ ప్రకారం భార్య అనే పదం కింద చట్టబద్ధమైన అర్హత ఉంటే గనక ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను కూడా చేర్చవచ్చు. ఇదొక స్పెషల్ క్యావియేట్ అని చెప్పుకోవచ్చు. సరే, ఇందాక మనం పూర్తిగా ఆధారపడటం అన్నాం కదా, అంటే ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల విషయానికొస్తే వారికి ఎలాంటి సొంత ఆదాయం లేదా ఆస్తి అస్సలు ఉండకూడదు. వారు తమ రోజువారీ మనుగడ కోసం 100% ఈ ఉద్యోగిపైనే ఆధారపడి జీవిస్తూ ఉండాలి. అప్పుడే వాళ్లు ఈ డిపెండెంట్ కేటగిరీ కిందకు వస్తారు. సో ఈ రూల్ చాలా స్ట్రిక్ట్ అన్నమాట. ఇప్పుడు మూడవ విభాగంలోకి వెళ్దాం. ద ఏజ్ లిమిట్ కాన్ఫ్లిక్ట్, అ టేల్ ఆఫ్ 2 రూల్స్. నిజం చెప్పాలంటే ఉద్యోగుల్లో ఘర్షణకు దారితీస్తున్న అసలు మిస్టరీ మెయిన్ ప్రాబ్లం ఇక్కడే ఉంది. ఒక్కసారి ఈ కాంట్రాడిక్షన్ని గమనించండి. 1972 రూల్స్లో పిల్లల వయస్కు సంబంధించి అసలు ఎలాంటి లిమిట్ లేదు. అంటే వయస్సు ఎంత ఉన్నా వారు డిపెండెంట్స్గానే పరిగణించబడతారు. చాలా ఉదారంగా ఉంది కదా. కానీ 2013లో వచ్చిన జీవో 174లో ఒక పెద్ద మెలిక పెట్టారు. నిరుద్యోగులైన కుమారులకు వయస్సు 25 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలని ఒక కఠినమైన రూల్ తీసుకొచ్చారు. ఈ 2 రూల్స్ మధ్య ఉన్న గ్యాప్తోనే ఇప్పుడసలు చిక్కొచ్చి పడింది. కుమారులకే కాదు, 2013 నాటి ఆ జీవో కుమార్తెల విషయంలో కూడా మరిన్ని షరతులు పెట్టింది. అవేంటంటే, నిరుద్యోగ కుమార్తెలు, అవివాహితులు, విధవలు లేదా విడాకులు పొందినవారు మాత్రమే డిపెండెంట్స్గా అర్హులు అని అందులో క్లియర్గా చెప్పారు. ఈ బ్యూరోక్రాటిక్ కండిషన్స్ మొత్తం పరిస్థితిని ఇంకా సంక్లిష్టంగా మార్చేశాయి. సో దీనివల్ల ఇప్పుడు ఉద్యోగులు అడుగుతున్నా వినిపిస్తున్న బలమైన వాదన ఏంటంటే, మొన్న మీరిచ్చిన తాజా ఉత్తర్వుల్లో 1972 రూల్స్నే కదా ఫాలో అవ్వమన్నారు, అందులో పిల్లలకు వయోపరిమితి లేదు కదా. అలాంటప్పుడు 2013లో పెట్టిన ఆ 25 ఏళ్ల లిమిట్ని మనం పక్కన పెట్టేయాలి కదా అని అడుగుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఆధారపడిన పిల్లలందర్నీ డిపెండెంట్స్గానే కొనసాగించాలి అనేది వాళ్ల మెయిన్ డిమాండ్. లాజికల్గానే ఉంది కదూ. ఇక 4వ విభాగం, ఎక్సెప్షన్స్ అండ్ స్పెషల్ రూల్స్. అందులో పర్మనెంట్ డిసెబిలిటీ గురించి మాట్లాడుకుందాం. ఇన్ని కన్ఫ్యూజన్స్, వయోపరిమితి వివాదాల మధ్య అసలు వీటికి ఏమాత్రం సంబంధం లేని ఒక ప్రత్యేకమైన, కాస్త ఊరటనిచ్చే మినహాయింపు కూడా ఒకటుంది. అదేంటంటే, శాశ్వత శారీరక లేదా మానసిక వైకల్యంతో బాధపడుతున్న పిల్లలకు అసలు ఎటువంటి వయోపరిమితి లేదు. ఎవరైనా పిల్లలు ఇలాంటి పర్మనెంట్ డిసెబిలిటీతో ఉండి వారు ఉద్యోగానికి అనర్హులు అని ధృవీకరించే మెడికల్ సర్టిఫికెట్ ఉంటే చాలు. వారికి 25 ఏళ్లు దాటినా సరే వారు జీవితకాలం డిపెండెంట్స్గానే కొనసాగుతారు. ఇది నిజంగా ఒక మంచి విషయమే.
ఇక చివరిగా 5వ విభాగం నావిగేటింగ్ IFMIS HR పోర్టల్ టేకింగ్ యాక్షన్ టుడే. రూల్స్, వాదనలు ఎలా ఉన్నా ఒక ఉద్యోగిగా ఇప్పుడు ప్రాక్టికల్గా మనం వెంటనే చేయాల్సిన పనేంటి, ఆ యాక్షన్ ప్లాన్ ఏంతో చూద్దాం. ఇది చాలా సింపుల్ అండి. రాష్ట్ర ప్రభుత్వానికి మన డేటాను అందించడానికి ముందుగా IFMIS HR పోర్టల్లోకి వెళ్ళి అక్కడ నిర్దేశించిన ట్యాబ్ని ఓపెన్ చెయ్యాలి. అక్కడ అడిగిన మీ ఉద్యోగ వివరాలను జాగ్రత్తగా నమోదు చెయ్యాలి. ఆ తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్న రూల్స్ని మైండ్లో పెట్టుకొని మీ కుటుంబ సభ్యుల వివరాలను చాలా కేర్ఫుల్గా ఎంటర్ చెయ్యాలి. అయితే ఇక్కడే చాలామందికి ఒక పెద్ద డౌట్ వస్తోంది. అదే డ్యూయల్ ఎంప్లాయీ సినారియో. అంటే ఒకే ఇంట్లో భార్య, భర్త ఇద్దరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే. అయితే అప్పుడు వాళ్ళ డేటా ఎలా నమోదు చేయాలి? దీనికి క్లియర్ ఆన్సర్ ఉంది. ఇద్దరూ ఉద్యోగులై ఉండి ఎవరి తల్లిదండ్రులను వారు తమ ఓన్ హెల్త్ కార్డులో చేర్చుకోవాలి అనుకుంటే భార్య, భర్త ఇద్దరూ విడివిడిగా ఈ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. అలా కాదు, కేవలం ఒకరి తల్లిదండ్రులను మాత్రమే యాడ్ చేయాలనుకుంటే ఇద్దరిలో ఎవరో ఒకరు పేరెంట్స్ వివరాలు నమోదు చేసి తమ జీవిత భాగస్వామిని ఫ్యామిలీ మెంబర్గా యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తున్నప్పుడు అక్కడ ఈజ్ ఎంప్లాయీ అని అడుగుతుంది. దానికి ఎస్ అని సెలెక్ట్ చేయాలి. ఈ ప్రాసెస్లో ఇంకేమైనా టెక్నికల్ డౌట్స్ వస్తే మాత్రం పోర్టల్లో నెక్స్ట్ అప్డేట్స్ వచ్చేంతవరకు కొంచెం వెయిట్ చేయక తప్పదు. సో ఇదండి హెల్త్ కార్డులు, డిపెండెంట్ల అర్హతలకు సంబంధించిన పూర్తి విశ్లేషణ. అయితే చివరగా మనందర్నీ ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్న అలాగే మిగిలిపోయింది. ఎంతో ఉదారంగా ఉన్న 1972 నాటి నిబంధనలకు, అలాగే చాలా కఠినంగా ఉన్న 2013 నాటి పరిమితులకు మధ్య ఉన్న ఈ బ్యూరోక్రాటిక్ కాంట్రడిక్షన్ని ప్రభుత్వం శాశ్వతంగా ఎలా సాల్వ్ చేస్తుంది? భవిష్యత్తులో మన హెల్త్ కేర్ రైట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ ప్రశ్నతోనే ఈనాటి మన విశ్లేషణని ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, లైక్ చేయగలరు, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయగలరు.